మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే మీరైతే థంబ్నెయిల్ చూసే ఉంటారుగా, కల్వరి టెంపుల్ని అయితే ఒకసారి అయితే విజిట్ చేద్దాము. నేనైతే చాలా కాలం నుంచి అయితే ఈ కల్వరి టెంపుల్ని అయితే ఒకసారి విజిట్ చేయాలనుకున్నాను. అయితే నేనైతే చూడడానికి దేవుని మహాకృపను బట్టి కొన్ని రోజుల క్రితం అయితే వెళ్ళడం అయితే జరిగింది. నేను మియాపూర్ రైల్వే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత సైడ్కి చూడగానే ఆర్చ్ అయితే ఉందండి. ఈ ఆర్చ్ నుంచి కొద్దిగా దూరం లోపలికి నడిచి వెళ్తే అక్కడైతే మనకి కల్వరి టెంపుల్ అయితే మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా ఉండిన తర్వాత ఇంకా లోపలికి కొద్ది దూరం నడాలి. నడిచిన తర్వాత అయితే మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇలా ఉండిన తర్వాత లోపలికి వెళ్తే ఇక్కడైతే వాటర్ ఫాల్కి సంబంధించింది అయితే ఉంది. చూడగానే ఇంకా లోపలికి అయితే కల్వరి టెంపుల్ అయితే ఎంట్రన్స్ అయిపోయినట్టే. మనం చాలా అంటే చాలా రకాల కోర్ట్స్ అయితే ఉన్నామండి. ఒకవైపు ఏమో షాలోమ్ బేకరీస్ అండ్ రెస్టారెంట్, ఒకవైపు ఏమో బుక్ స్టాల్, ఇంకొక వైపు ఏమో స్పాన్సర్ అని. ఇలా లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత అక్కడైతే నేమ్ అది మెన్షన్ చేయించుకున్నారండి. ఎవరు వెళ్ళినా ఎవరు విజిట్ చేసినా పేరు అయితే తీసుకుంటారంట. అలా అయితే పేరు తీసుకున్న తర్వాత లోపలికి అయితే వచ్చేసామండి. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి కొద్ది చాలా అంటే చాలా సంతోషంగా అయితే అనిపించింది. ఎందుకంటే నేనైతే ఇంత పెద్ద మందిరాన్ని అయితే ఎప్పుడూ ఎక్కడ చూడలేదు. నేను ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా దీన్ని అయితే గుర్తించారంటండి. ఇంత పెద్ద చర్చిని చూడడానికి దేవుని మహాకృప అండి ఇది. మనందరికీ ఇంకా చూడని వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని కూడా తెలియాలి, వాళ్ళు కూడా చూడాలి అని నాకు ఈ వీడియో చేయాలని ఇంకా ఆనందం అయితే కలిగిందండి. నేను ఇంకా వ్లాగ్స్ చేస్తున్నాను అని అనుకోకండి, ఎందుకంటే ఇది దేవుని పరిచర్యలో ఒక భాగంగా అనుకుంటున్నాను. నేను చాలామంది అయితే చూడాలి, వాళ్ళకు కూడా తెలియాలని నేను వీడియో చేస్తున్నాను, కానీ వేరే ఉద్దేశంతో కాదు. ఇక్కడ ఫ్యాన్ అయితే చూసారు కదా ఎంత పెద్దగా అయితే ఉంది. అది చాలా చల్లగా అయితే వేస్తుంది, దాని కింద కూర్చుంటే గాలి. అలాగే ఇంకా చర్చ్ కూడా అయితే ఎంతో నీట్గా పరిశుభ్రంగా అయితే ఉంది. ఎక్కడ డస్ట్ అయితే లేదండి, ఎటువంటి చెత్త కాగితాలు కానీ ఎటువంటి లేకుండా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు క్లీన్ చేస్తూనే ఉంటారంట. చాలామంది అయితే చెప్పారు. అక్కడ 2-3 అన్నలతో కూడా మాట్లాడాము. ఇంకొంతమంది అయితే చాలామంది విజిటర్స్ కూడా వస్తున్నారు, వచ్చి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాడే ఎక్విప్మెంట్, బాక్సులు, సౌండ్ సిస్టమ్ అన్నీ ఇంకా అలాగే ఉన్నాయి, ఏమీ ఓపెన్ చేయలేదు. మేమైతే ఒకసారైనా మీటింగ్కి రావాలి అని అనిపించిందండి. తప్పకుండా ఎప్పుడైనా నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తాం ప్రేయర్ కూడా. ఆ ఫ్యాన్ గాలికి చూసారు కదా, జుట్టు కూడా అయితే బాగా ఎగురుతానే ఉంది. కానీ నాకు నచ్చలేనిది ఏంటంటే ఒక విషయం నచ్చలేదండి. ప్రతి ఒక్కరూ పలకరిస్తున్నారు, బాగుంది, ఎంత బాగుంది. కానీ ఎవరు మాట్లాడినా ఒక మాట మాట్లాడుతూనే ఉందండి. ఆ మాట చెప్పొచ్చు చెప్పకూడదు అయితే నాకైతే తెలియదు, కానీ నేనైతే చెప్తున్నానండి. చాలామంది అయితే ఒకటే మాట, మీరు స్పాన్సర్ చేయడానికి వచ్చారా అని అడుగుతూనే ఉన్నారు. కానీ నాకు అదైతే కొద్దిగా బాధగా అయితే అనిపించిందండి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు అయితే తన నోటితో తను దేవునికి పరిచర్యకు సమర్పించుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ రాని వాళ్ళు నేను చేయడానికి రాలేదండి, నేను చేయనండి అని చెప్పడానికి కొద్దిగా అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ విషయం. ఎవరికి తనతో వచ్చిందో వాళ్ళు ఇస్తారు. కానీ ఇలాంటి ఇంత పెద్ద కల్వరి టెంపుల్ మెయింటెనెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే ఉండాలి. దేవుని చిత్తంలో ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోవాలి, కానీ ప్రత్యేకించి ఒకళ్ళు కాకపోతే 10 మంది 20 మంది అడుగుతాం అయితే నచ్చలేదండి. కానీ ఇక్కడ ఉన్న పరిచర్య అయితే మామూలుగా లేదండి. దేవుని గొప్ప శక్తిని బట్టి అయితే జరుగుతూ ఉంది సంఘంలో. ఒక పక్కన హాస్పిటల్, ఒక పక్కన ఎమర్జెన్సీ వార్డు, తర్వాత ఏమో అంబులెన్స్లు కూడా ఉన్నాయండి ఈ చర్చికి. అంటే చర్చ్ ఇంకొక మినిస్ట్రీలో చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. నేను లోపలికంటే వెళ్ళి లోపల కూడా వీడియో తీశాను. ఇంకా బుక్ స్టాల్ అయితే ఉంది, జెరూసలేం హాల్ తర్వాత ఇంకొక పెద్ద ఏదో చెప్పుకొచ్చారండి, ఆ పేరు నాకు గుర్తులేదు. కానీ అక్కడ మీటింగ్ జరుగుతుంది, అక్కడ వెళ్ళండి, ఒకవేళ స్పాన్సర్ చేయాలంటే మీకు ఆలోచన ఏమన్నా ఉంటే అక్కడ కూడా చెప్పారు. ఇంకా బుక్ స్టాల్లోకి అయితే వచ్చి కావాల్సిన కొన్ని బుక్స్, అలాగే ఇంకా కీ చైన్ అవి తీసుకున్నామండి. రేట్లు కూడా అన్ని మామూలు ప్రైజెస్ నార్మల్గానే ఉన్నాయి. చాలా రకాల బైబిల్ అయితే ఉన్నాయి, ఇంగ్లీష్, తెలుగు బైబిల్, నిఘంటు, డానియల్ నిఘంటు, ఇంకా అలాగే కొత్త నిబంధనకు సంబంధించిన వాక్యాలు, పాత నిబంధనకు సంబంధించిన వాక్యాలు, వివరణ అన్నీ ఉన్నాయండి.
చర్చ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తప్పకుండా ఈ చర్చ్ అయితే విజిట్ చేయండి. ఈ వీడియోలో ఏమన్నా నచ్చక ఉంటే దయతో నన్ను క్షమించాలని అనుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రైజ్ ది లార్డ్.